ఇక్కడికి వచ్చి మా బాధను అర్థం చేసుకొని చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నేను ఏదో కెమెరా ముందు ఏడట్లేదని, నాకు బాధ లేదని మీరు నన్ను జడ్జ్ చేయొద్దు. ఆ బాధ ఏంటన్నది నాకు తల్లిగా నాకు తెలుసు. తనతో నా బాండింగ్ ఎలా ఉండేది, ఏంటి అసలు ఎలా జరిగిందని నాకు మాత్రమే ఇక్కడికి వచ్చిన చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మీరు ఎక్కడి నుంచో ఏదో కామెంట్ పెట్టడం కాదు. దయచేసి మీరు ఏమైనా మీకు తగ్గ సహాయం చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి పాప గురించి నెతకడం కానీ అయితే ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చెయ్యండి. లేదంటే మీ పని మీరు చూసుకోండి. అంతేగాని తల్లి ఎలా చేసింది, తండ్రి ఎలా చేశాడు, వాళ్ళు ఏడట్లేదు, వాళ్ళకి బాధ లేదు అంటే అది నేను చెప్పినా సరే మీకు అర్థం కాదు. మీరు ఒక ఆడది అయ్యి ఉండొచ్చు, ఒక మగవాడు అయ్యి ఉండొచ్చు. ఆడదాని బాధ అర్థం చేసుకోవట్లేదు, మగోడు బాధ అర్థం చేసుకోవట్లేదు. అలాంటప్పుడు మేము మన తూని మండలం సిహెచ్ అగ్రహారంలో పసిపాప తప్పిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్లో 4 రోజులు కుక్క కనపడలేదు, పాప చుట్టే ఉందని చాలామంది పోలీసులు బృందాల వాళ్ళు, పోలీస్ బృందాల వాళ్ళు, ఫారెస్ట్ అధికారులు అందరూ అనుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమంటే పాప 11:42 అక్కడ తండ్రి వదిలినాడు. ఆ తండ్రి వదిలినాక ఒక 2 మినిట్స్కి మళ్ళా పాప రిటర్న్ తండ్రి అమ్మడి వెళ్ళడం జరిగింది. అప్పుడు టైం వచ్చేసి 11:44, అంటే శనివారం 6వ తేదీ 11:44. కుక్క మళ్ళీ పాప ఎమ్మడే వెళ్ళింది. కానీ 12:40 కుక్క పాప దగ్గర లేకుండా అక్కడ బస్టాండ్ సమీపంలోని ఆ ఊరికి దగ్గర, అంటే ఆ పాప ఉన్న ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న గుడి, అంటే అక్కడ ఆ గుడి దగ్గర కుక్క సంచరించినట్లు మనకు సీసీ కెమెరాలో తెలుస్తుంది. చూడండి, మీరు పక్కన చూపిస్తాను మీకు సీసీ కెమెరాలో. అంటే ఇక్కడ ఒకటి మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే, పాప ఎలా మిస్ అయింది, ఎవరైనా ఎత్తుకెళ్ళారా, లేదంటే ఏమైనా జంతువులు దాడి చేసినాయా, లేదంటే ఏమైనా సర్పాలు ఏమైనా, అంటే ఇప్పుడు కొండ చిలువలు ఉంటాయి చూడు, అలా ఏదైనా దాడి చేసినాయని ఇంతవరకు ఎవరికి తెలియలేదు. కానీ అక్కడ జీడి పిక్కలు ఏరుకునే వాళ్ళు చాలామంది వచ్చినారంట ఆ రోజు. వాళ్ళు మెయిన్ రూట్కి వెళ్ళకుండా బ్యాక్ సైడ్ వెళ్ళినారంట. వాళ్ళ మీద అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ పాప తప్పిపోయిన ప్లేస్ నుంచి అక్కడికి రైల్వే స్టేషన్ వచ్చేసి 4 కిలోమీటర్లు అంట. ఏమన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆ పాపను తీసుకొని పోయినారా అనేది ఇప్పుడు ట్విస్ట్ ఉంది. కానీ పాప ఎక్కడున్నా సేఫ్గా తిరిగి రావాలని కోరుకుంటున్నాను నేను. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, ఈ ఛానల్ వాళ్ళు ఏ విధంగా పెడుతున్నారంటే, పాప దొరికింది అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపని రుద్ర పూజలకు బలి ఇచ్చినారు, పాప బస్సులో కనపడింది. ఇవన్నీ ఎవరు నమ్మొద్దండి దయచేసి. ఎందుకంటే పోలీసులు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి ప్రతిరోజు, ఈరోజు శనివారం పాప వెళ్ళి, అంటే దాదాపు 2 వారాలు అవుతుంది పాప వెళ్ళి, అంటే ఈరోజు 15 రోజులు అవుతుంది ఈ రోజుకి వెళ్ళి. మనకి పోలీసు బృందం వాళ్ళు, మన ఎస్పీ సార్ కానీ అందరూ మనకి సపోర్ట్ చేసుకుంటూ, మన పవన్ కళ్యాణ్ సార్ కానీ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క విషయం మనకు ప్రతిరోజు తెలియజేస్తున్నారు. దయచేసి ఫేక్ న్యూస్ ఛానల్ వాళ్ళని ఎవరు నమ్మొద్దండి దయచేసి. ఎందుకంటే ఛానల్ వాళ్ళు రేటింగ్ కోసం ఎంతటికైనా దిగజారుతున్నారు. ప్లీజ్ దయచేసి మనకి ఆ పాప మీద ఎలాంటి అభండాలు వేయకుండా పాప క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను కానీ ఈ వీడియో చేస్తున్నాను. నా దృష్టిలో పాప 90% ఎవరైనా అపహరించినారనేదే నా దాని ఉద్దేశం. కానీ ఎవరు ఏ విధంగా తప్పుగా అనుకోద్దండి. నాకు తెలిసిన విషయం మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. అక్కడ 11:42 పాప తప్పిపోతే 12:42 కుక్క వచ్చేసి గుడి దగ్గర సీసీ కెమెరాలో బయటపడింది. అక్కడనే అంగన్వాడీ కేంద్రం ఆమె ఏం చెప్తుందంటే, ఇక్కడ గుడి దగ్గర చాలామంది ఉంటారు, ఇక్కడికైతే పాప ఆ రోజు రాలేదు, కుక్క మాత్రమే వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఎంతవరకు ఏమి నిజం అనేది ఈరోజు మనకి తెలుస్తుంది. ఈ రోజుతో మొత్తం ఫైనల్ తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు కుక్క పోస్ట్ మార్టం కానీ ఈరోజు వచ్చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పాప దొరకాలి అని నా ఛానల్ కానీ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయినా మన ఛానల్లో అందిస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.